నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇక వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో ఇక మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు ఉండబోతున్నాయట్టు కూడా ఇప్పటికే అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి రిజర్వేషన్ల అంశం కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ సర్పంచ్ ఎన్నికలు అది సాధ్యం కాదు. మరి వచ్చే ఎన్నికల్లో మరి సాధ్యాలు అలాగే బీసీ సంఘాలు కూడా ఏం కోరుకుంటాయో వాళ్ళ వర్షం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అయితే మాత్రం జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. రిజర్వేషన్లు అనేది ఒక పోరాటం చేశారు. ఇటు బీసీ సంఘాలైన మీరు, ఇటు ప్రభుత్వం తరపున వాళ్ళ ప్రయత్నం, రాజకీయ పార్టీలు ఎక్కలేని ఒక పెద్ద ఉద్యమం స్థాయిలో జరిగింది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యం కాలేదు. మరి నెక్స్ట్ జరిగే మున్సిపల్ అలాగే పరిషత్ ఎన్నికల్లో సాధ్యమా? ఏం చేయాలి? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఒక ప్రత్యేకమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇలా అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగొద్దని ఒక విషయం. అదేవిధంగా కోర్టులు ఒకవైపు సుప్రీంకోర్టు దాకా పోయినా రిలీఫ్ రాకపోవడం, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి జడ్జిమెంట్ రావడంతో అలా ప్రత్యేక పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తొందర ఏముంది? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రభుత్వం ఏమో కూలిపోదు కదా. ఇవాళ వాళ్ళ పార్టీలకేమో కొల్లేరు కొంప కాదు కదా. వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ల మీద ఇవాళ ఆ ఎన్నికలు ఆపి కొట్లాడాలి. ఆ ఎన్నికలు ఆపి కొట్లాడకుండా ఇవాళ మేము ఎన్నికలు నిర్వహిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు ఇచ్చినటువంటి మాట ఏంది? ఇవాళ మీరు చేస్తున్నటువంటి విధానం ఏంది? 42% రిజర్వేషన్ల మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటాడు. అదేవిధంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గారు మీకు దమ్ముంటే, రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని చెప్పి ఆయన డిమాండ్ చేస్తాడు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు మీకు దమ్ముంటే రిజర్వేషన్లు ప్రస్తావన లేకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించమంటాడు. అంటే మీరు చెప్తున్నది ఏంది? మీరు చేసే పని ఏంది? కాబట్టి మీరు ఈ వైఖరి కనుక మీరు అవలంబిస్తే ఖచ్చితంగా బీసీల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడండి. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడితేనే మీరు బీసీ సమాజం నమ్ముతుంది. మీరు కనుక ఇచ్చిన మాట సమాజం మీరు ఇచ్చిన మాట నిలబడకపోతే మాత్రం శాశ్వతంగా మీరు బీసీ ద్రోవులుగా బీసీ సమాజం మిమ్మల్ని ప్రకటిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం చేయాలి. ఇవాళ 2 సంవత్సరాలుగా ఎందుకు బీసీ సమాజం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది? రాష్ట్ర బంద్ ఎందుకు జరిగింది? బీసీ సమాజం ఎందుకు పోరాటం చేస్తుంది? కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటాన్ని మీరు అలకగా తీసుకుంటే, తేలికగా తీసుకుంటే జరగబోయేటువంటి రాజకీయ నష్టానికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ ఒకవైపు ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ రిజర్వేషన్ల అంశం కూడా తీసుకురాకుండా ఎన్నికలు నిర్వహించాలి దమ్ముంటాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ దూరం చేసే కుట్ర ఆ పార్టీలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు ఉన్నటువంటి అగ్రకుల నాయకులు చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఈ బీసీ ఎజెండా దీన్ని ఇదే విధంగా తీసుకపోతే రేపు ఈ బీసీ రిజర్వేషన్ యొక్క ఉద్యమం మాకు రాజకీయంగా ఉరితాడవుతుంది. ఇప్పుడు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి 86% గెలిచారు. అంటే అగ్రకులాలు ప్రతి సందర్భంలో 30% గెలవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ 14% పరిమితం అయిపోయారు. మరి ఇవాళ రేపు ఇదే విధంగా ఈ ఉద్యమం ముందుకు సాగితే వాళ్ళ జనాభా ప్రకారం కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇవాళ ఆదిలోనే తొక్కేయాలనే కుట్ర ఇవాళ వీళ్ళ మాటలను బట్టి చూస్తే తెలుస్తుంది. మహేశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అంటే అసెంబ్లీలో బిల్లు పెడతారు, మద్దతు ఇస్తారు, చట్టం చేస్తారు, మద్దతు ఇస్తారు. బిల్లులకు చట్టాలకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ చేస్తారు. మీకు 42% రిజర్వేషన్లు మద్దతు తెలిపినటువంటి విషయం మీకు గుర్తులేదా? గుర్తు ఉంది. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు ఏంటంటే 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తారు. వాళ్ళు డ్యూయల్ సిమ్గా వ్యవహరిస్తారు. వాళ్ళది నాలుక తాటిమట్ట అని అడుగుతున్నా. మీరు పార్టీలు నడుపుతురా, పాండబ్బలు నడుపుతురా? ఏం పద్ధతి మీది? కాబట్టి ఇదంతా బీసీ సమాజం గమనిస్తుంది. బీసీ సమాజం గమనిస్తుంది దీన్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక దీన్ని గనక ఈ 42% రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి లేకపోతే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించదు. కాబట్టి ఈ అసెంబ్లీ వేదికగా
అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీ మీద పోరాటం చేసేటువంటి ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించండి. మీరు బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేయబోతున్నారో దాని మీద స్పష్టంగా చర్చించండి. అది చర్చించకుండా చీకటి మాటున దొంగసాటుగా మేము ఎంపీటీసీ ఎన్టీపీసీ ఎన్నికలు పెడతామంటే మీరు అసెంబ్లీ ప్రకటిస్తే ప్రకటించిన రోజు తెల్లారే మేము అసెంబ్లీ ముట్టడిస్తాం. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలను కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల తర్వాత దమ్ముంటే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావన లేకుండా డిమాండ్ చేస్తుంది. దీని ఉద్దేశమే బీసీలను రిజర్వేషన్లకు దూరం చేసే ఒక కుట్ర అయితే కనిపిస్తుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పరిషత్ ఎన్నికల మాత్రం రిజర్వేషన్లు కల్పించి వెళ్ళాలి, లేకపోతే మాత్రం బీసీ సమాజం అయితే ఊరుకోదు. అలాగే అఖిల పక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలి, ఢిల్లీకి తీసుకెళ్ళాలి, శాసనసభలో కూడా తీర్మానాన్ని ప్రకటించాలి. తద్వారా ఇచ్చిన మాట నెరవేర్చుకునే అవకాశం, లేకపోతే మాత్రం అన్ని రాజకీయ పార్టీలకైతే మాత్రం బీసీల యొక్క ఉసురు అలాగే బీసీ యొక్క పవర్ ఏందో భవిష్యత్తులో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నట్టు కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.